నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ ఆవేదనంత తొలగించెడి ప్రేమ 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 ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది ఈ భాష కన్నని భావం నీవు వెలకట్టలేని ముత్యం నీవు దేవుడిచ్చిన వరమే నీవు తీర్చలేని రుణం ఎదలో దాగిన పలుకే నీవు నా ప్రేమకు తొలి రూపం అమ్మా నిన్ను మించిన బంధం ఏదియులేదే లోకంలో ఈ తీయని బంధం కానరాలేదే హల్లెలూయా. చూసారండి, చిన్న స్కిట్ ద్వారా తల్లి యొక్క నేటి దినాన, ఇది స్కిట్ కాదు, నిజంగా చెప్తున్నా ఇది స్కిట్ కాదు, అనేక ప్రాంతంలో జరుగుతున్న ఘటన. తల్లి ఎంతగానో ప్రేమిస్తుంది కదా, ఎంతగానో తను త్యాగం చేసి పిల్లల పట్ల తన ప్రేమను చూపుతుంది. అయితే ముదిమి వచ్చిన తల్లిని నిర్లక్ష్యం చేయకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలామంది తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేసేవారిగా ఉన్నారు. ఈ యొక్క మదర్స్ డే రోజు మేము తెలియజేయాల్సింది, ఈ స్క్రిప్ట్ ద్వారా నేను తెలియజేయాల్సింది ఏమిటంటే, ముదిమి వచ్చిన నీ తల్లిని నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమిటంటే, యెహోవా నీకు అనుగ్రహించు దేశమందు నువ్వు దీర్ఘ ఆయుష్ కాలం నీకు కావాలంటే నీ తల్లిని నీ తండ్రిని నువ్వేం చేయాలి? సన్మానించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, దేవాతి దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన తన ప్రాణాన్ని అర్పిస్తున్న సమయంలో, అంత ఘోరమైన శిక్ష ఆయన అనుభవిస్తున్న సమయంలో కూడా తల్లి పట్ల తన బాధ్యతను తను నెరవేర్చుకున్నాడు. తన బాధ్యతను తను నెరవేర్చినట్లు మనము ఆ సిలువలో చూస్తున్నాం. నేటి దినాన మదర్స్ డే రోజు మీ పిల్లలు ఎంతమంది అయితే ఉన్నారో, నృత్యంలో వచ్చిన మీ తల్లిని మీ తండ్రిని మీరు సన్మానించినట్లయితే దేవుడు మిమ్మల్ని దీర్ఘ ఆయుష్మంతులుగా చేస్తాడు. సో ఐ విష్ యూ ఆల్ ది మదర్స్ ఎ హ్యాపీ ఉమెన్స్ మదర్స్ డే. May God provide you long life and happy life.